చేపల పులుసుకి కావాల్సిన సామాన్లండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. టమాటా ముక్కలు కూడా 2 టమాటీలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేగాలండి. కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతాయి బాగా. కొంచెం ఉప్పు, పసుపు వేస్తే బాగా మగ్గుతాయండి. టమాటీలు కూడా వేసి మగ్గించాలి. కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. బాగా మగ్గాలండి టమాటీలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ. నేను ఇది అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకున్న పౌడర్ అండి. నూనె వేసి ఆడుకొని ఉంచుకుంటాను. అది కేజీ చేప ముక్కలకండి 2 స్పూన్లు వేసుకోవాలి మసాలా. అది కూడా బాగా వేగాలండి. మసాలా కూడా బాగా వేగాలి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి బాగాను. కారం సరిపడినంత కారం వేసుకోవాలండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. 1½ స్పూన్ వేసామండి. అది కూడా కారం కూడా కొంచెం మగ్గితే బాగుంటుందండి. చింతపండు పులుసు వేసుకోవాలండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదే పులుసు వేసుకోవాలండి. పులుసు బాగా మరగాలండి. కొంచెం బాగా దగ్గరికి మరిగాక మరగనివ్వాలండి బాగాను. ఇప్పుడు చేప ముక్కలు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయండి. ఆ చేప ముక్కలను వేసుకోవాలి. బాగా దగ్గరికి మరగనివ్వాలండి. కొత్తిమీర తగినంత కొత్తిమీర వేసుకోవాలి. మరిగినప్పుడే ఉప్పు చూసుకోవాలండి. మనకు సరిపోయిందో చాలలేదో ఇప్పుడే వేసుకోవాలండి. ఉప్పు అయినా కారం అయినా చాలకపోతే.